మీరు ముఖ్యమైన విషయం ఏమీ లేకపోతే అసలు రారు కదా. యాక్చువల్లీ మనం ఇద్దరం అనుకున్న తేదీ ప్రకారమే పత్రికలు ప్రింట్ చేయించాం. మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారు మేడం. ఫాస్ట్ కి మారు పేరే చాముండేశ్వరి. అభి, మీరు కొంచెం కూడా మారలేదు. అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగున్నారు. ఎందుకు కట్ చేసింది? యాక్చువల్లీ అభిని నేను ఎందుకు తీసుకొచ్చానా అని మీకు ఆశ్చర్యంగా ఉండుండొచ్చు. అవును మేడం, ఆశ్చర్యంగానే ఉంది. కానీ మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. జ్యోతిష్యుడు చెప్పారు అభిని తమ్ముడు పెళ్లిని ముందుండి జరిపించాలి అని. అర్జున్ పెళ్లిలో అన్ని పనులు అభినే ముందుండి జరిపించాలని జ్యోతిష్యులు చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందువల్ల అర్జున్ సత్యాల మొదటి పెళ్లి పత్రికను అభి చేతుల మీదుగానే మీకిప్పిద్దామని నేను అభిని తీసుకొచ్చాను సార్. చాలా సంతోషం మేడం. చాలా మంచి విషయం ఆంటీ. సుభద్ర, సరే వదినా. వదినా, ఇదిగోండి. అభి, ఇదిగో ఈ పెళ్లి ఘనంగా జరగాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుని నీ తమ్ముడి మొదటి పెళ్లి పత్రికని నువ్వే నీ చేతుల మీదుగా నలంసార్కివ్వు. అంకుల్, నా తమ్ముడు అర్జున్ పెళ్లిని నేను చాలా గ్రాండ్గా చేస్తాను. ఎవరికి ఎలాంటి లోటు రానివ్వను. సో ఏ విషయమైనా సరే మీరు నాతో ఓపెన్గా చెప్పొచ్చు. వెరీ గుడ్ అల్లుడు గారు. అంకుల్, అలాగే ఈ పెళ్లి బాగా జరగడానికి మీ కోఆపరేషన్, మీ సజెషన్స్, అలాగే మీ గైడెన్స్, మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలంకుల్. తప్పకుండా అభి. నీ పెళ్లికి నువ్వే స్వయంగా ఇలా వచ్చి పెళ్లి పత్రిక ఇస్తున్నావు. సార్, ఇది అర్జున్ పెళ్లి. అది నాకు తెలుసమ్మా. నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. అభి, అర్జున్ పెళ్లి చేసిన ఎక్స్పీరియన్స్ తోనే నీ పెళ్లి కూడా ఇలాగే వచ్చి పెళ్లి పత్రిక ఇవ్వాలి. ఆ మంచి తరుణం త్వరగా రావాలని నేను చెప్తున్నాను. ఇందులో ఎలాంటి తప్పు లేదు కదా. అంకుల్, అదేం తప్పు కాదు అంకుల్. అలానా? అలా అయితే సరే. వాగుడుకాయల ఊరికి ఏదో ఒకటి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు. కామాక్షి, మన పెద్ద కూతురిది మొదటి పెళ్లి పత్రిక వచ్చింది. మనం దేవుడి దగ్గర పెట్టి పూజ చేద్దాం. అలాగే. మీరు కూడా రండి. సార్, ఈ పెళ్లి పత్రికల బండిల్ ఇక్కడ ఉంది కదా, ఇది మీకే. సరే అమ్మా. రండి రండి. షూర్ అమ్మా, పదమ్మా. అభి, నేను పైన రూమ్ లోనే ఉన్నాను. మన బిడ్డ నా కడుపులో పెరుగుతుంది. ఆ సంతోషకరమైన విషయాన్ని నేను మీకు చెప్పాలి. ఎలాగైనా నన్ను కలవడానికి పై రూమ్ కి రండి అభి.